రోజులుగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని ముదిరాజు గారు మరియు ఏకేఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ మన అన్న కాసాని వీరేష్ గారు, మన రాష్ట్ర గౌరవ కార్యదర్శి శ్రీ జగదీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సెలెక్ట్ అయినటువంటి టీంకి ఇక్కడ శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకున్నాం. శిక్షణ శిబిరం నిర్వహించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి 12 మంది బాయ్స్ 12 మంది గర్ల్స్ని రిప్రజెంట్ చేశారు. కాబట్టి అందరూ ఇంట్లో బాగా ఆడుతున్నందుకే ఇక్కడికి కోచింగ్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఇది చావపడాల్సిన పని లేదు, మన జగదీష్ అన్న గారు చెప్పారు. ఆ తర్వాత అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి, మీకు అవసరాలను బట్టి మళ్ళీ అవకాశం అనేది రాష్ట్ర కబడ్డీ సంఘం అనేది మీకు కల్పిస్తుంది. ఎవరు నిరుత్సాహపడకుండా మరి ఇంత మంచి క్యాంపు నిర్వహించినందుకు మన వీరేష్ అన్న గారికి, జగదీష్ అన్న గారికి, మన జ్ఞానేశ్వర్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన క్రీడాకారులందరి తరఫున అన్నను 2 నిమిషాలు మాట్లాడుతూ, మీరు గత కొన్ని రోజులుగా మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. క్యాంప్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, ఇక్కడికి వచ్చినటువంటి సెలెక్షన్ కమిటీ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి టీంని ఇప్పుడు మనం అనౌన్స్ చేస్తున్నాం. ఇందులో అవకాశం వచ్చిన వాళ్ళు, అవకాశం రాని వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీరు ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. బికాజ్ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో మనము ఈ 12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ 12 మెంబర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఇచ్చిన వాళ్ళని ఇచ్చారు. అలాగే మిగతా మీరు కూడా ఎప్పుడు నిరుత్సాహపడకూడదని కోరుతున్నాను మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా దీనికంటే ది బెస్ట్గా మనం ఇప్పటి నుంచి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి మంచి ప్లేసెస్ వస్తాయి. ఫిజికల్ ఫిట్నెస్ కూడా మనకు చాలా అవసరం, టెక్నిక్ కూడా అవసరం. కాబట్టి ఈ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో రాబోయే రోజుల్లో ది బెస్ట్ పర్ఫార్మర్స్కి ఎక్కువగా స్కోప్ ఇచ్చి ట్రైనింగ్ కూడా మంచి క్యాంప్స్ 365 days క్యాంప్ పెట్టే విధంగా మన పెద్దలు మన ప్రెసిడెంట్ టీం అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ బాయ్స్ టీం పోటుకు ఉండాలి. ఇక్కడ మీరు గేమ్స్ చూడాలి. అలాగే ఇక్కడ మనం అకామిడేషన్ యాజ్ తీసుకుంటుంది. కాకపోతే టీం మాత్రం సెలెక్ట్ అయిన టీం వాళ్ళు దే విల్ రిప్రజెంట్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్. ఫస్ట్ నేను బాయ్స్ టీమ్ అనౌన్స్ చేస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ అవర్ ఆనరబుల్ సెక్రటరీ ఆన్ స్పీకర్. బాయ్స్ విక్రమ్ వరంగల్, అఖిల్ సంగారెడ్డి, ముందుకు రండి ఇంకొక 1 step 2 steps. విక్రమ్ గౌడ్ యాదాద్రి భువనగిరి. తర్వాత నవీన్ నారాయణపేట్, యశ్వంత్ ఖమ్మం, రవితేజ రంగారెడ్డి, లక్ష్మణ్ నల్గొండ, రాకేష్ మెదక్, లారెన్స్ సిద్దిపేట్, మనోజ్ మేడ్చల్, ఉదయ్ రంగారెడ్డి, అరవింద్ కరీంనగర్, స్టాండ్ బై వచ్చేసి వంశీ వికారాబాద్, ఉదయ్ నల్గొండ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఈ క్యాంప్లోనే ఉంటారు. మనకి ప్రాక్టీస్ చేస్తుంటాము. మీరు మ్యాచ్ మొత్తం కూడా చూడండి, టోర్నమెంట్ అయ్యే వరకు ఉండండి. ఇన్ మీన్ టైం ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా అవకాశాలు వచ్చే విధంగా మనం అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అండ్ మీరు లైన్లో ఉండండి కొంచెం. మహేశ్వరి రంగారెడ్డి, శ్రీజ సూర్యాపేట్, కీర్తి నల్గొండ,
ఆయేషా నల్గొండ, శరణ్య మేడ్చే, సోనీ రంగారెడ్డి, అదితి నిజామాబాద్, శృతి సూర్యాపేట్, మాధవి సిద్దిపేట్, సాయి ప్రియ కరీంనగర్, సోంబాయ్ ఆసిఫాబాద్, స్టాండ్ బై వచ్చేసి సంగీత మహబూబ్ నగర్, కుసుమా గద్వాల్. ఎవరెవరు నేషనల్స్ ఆడారు? నేషనల్స్ ఆడిన వాళ్ళు ఇద్దరు ముందుకు రండి. ఎవరు ఎక్కువగా నేషనల్స్ ఆడిన వాళ్ళు? మీ పేరు? ఆయిషా. 6 నేషనల్స్ ఆడినా? సీనియర్, సబ్ జూనియర్ ఒక్కొక్కటి. ఈమె సాయి వచ్చేసి 2 జూనియర్ నేషనల్స్ ఆడింది. అమ్మాయి పేరు సాయి ప్రియ. ఆయేషా, సాయి ప్రియ, అదితి. ఆయేషా క్యాప్టెన్. అదితి వైస్ క్యాప్టెన్. మీరందరూ కూడా క్యాంప్లో ఉండండి. మనం ఇప్పుడు తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. మనం మీ దాంట్లో బెస్ట్ కూడా ఆడి ఉంటారు. ఆ రోజు సెలక్షన్ రోజున వచ్చిన రోజున మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేసిరో లేదో తెలియదు. కానీ ఎవరేం చేసినా మాకు మాత్రం మీరందరూ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోటీలలో కంపల్సరీ మిమ్మల్ని బెస్ట్గా మేము అందరం చూడాలంటాం. జూనియర్సే కాదు, సీనియర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం నేనేమన్నానంటే మీకు ఏవి ఫెసిలిటీస్ కావాలన్నా ఇక్కడ శాసన కబడ్డీ అకాడమీ ఇది మేము 365 days క్యాంప్ పెట్టాలి. ఇట్ మే ఇంక్లూడ్ యువర్ ఎడ్యుకేషన్, బోర్డింగ్ అండ్ వాచింగ్. నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోచ్కి చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకుంటాము, అకాడమీ తర్వాత అయినా జాయిన్ అవుతాము అంటే కూడా ఇది 365 days ఉంటుంది. మన ఆలోచన ఏంటంటే ప్రో కబడ్డీలో అలాంటి ఈవెంట్స్లో
మీరు ఒక స్టార్స్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టు మీకు ఏ ఫెసిలిటీ కావాలన్నా వీఆర్ హియర్ టు సపోర్ట్. మొత్తం ఉండాలి. టోర్నమెంట్లో యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు పార్ట్ ఆఫ్ తెలంగాణ కమిటీ వీళ్ళందరికీ కూడా సెలెక్ట్ కావాలనుకుంటే నేషనల్ స్టూడెంట్ హ్యాపీనెస్ నేర్చుకుంటారు. బికాజ్ అందరూ 20 సో మీకు చాలా టైం ఉంది. ఇన్ కేస్ మీ అందరికీ కూడా వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ మీ అందరికీ ఓన్లీ ఆ మ్యాచెస్లో మాత్రం మీరు ఆ 7 మెంబర్స్ ఆడేటప్పుడు మీరు ఉండకపోవచ్చు. అంతకుమించి వేరేది లేదు. వాచ్ ది గేమ్, మీరు ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేయండి. ఇక్కడ మనం కబడ్డీ అకాడమీలో 365 days మనం క్యాంప్ పెడుతున్నాం. కంటిన్యూస్ గేమ్స్ ఉంటాయి. ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ వస్తుంటాయి. మీరు సెలక్షన్ కమిటీ అనేది సెలెక్ట్ చేస్తారు. అందులో 12 మందిని తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆఫర్ చేసి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా రిక్వెస్ట్ చేయండి, గివ్ మీ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ కబడ్డీ. మీకు ఏ ఫెసిలిటీ కావాలన్నా నన్ను అడిగితే అది చేస్తాను. ఓకే, ఉండాలని కోరుకుంటున్నాను. మేము అంతకి వాళ్ళకి ఏమి ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తున్నాం. అంత కిట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అది అన్న తరఫున ఓకే.